ఓం శ్రీమత్పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ నారాయణమూర్తి వారు గరుత్మంతుల వారు అడిగారు అన్నటువంటి విషయంలో ఈ అద్భుతమైనటువంటి గరుడ పురాణాన్ని చెప్పడం, ఇది గరుత్మంతుల వారు వారి కోసం అడిగారా లేక మన కోసమా అంటే గరుత్మంతుల వారికి ఉపయోగం ఏముంది? వారిలాగూ కూడా శాశ్వతులు, మృత్యువు లేనివారు. ఇదంతా కూడా మనలాంటి వాళ్ళ కోసమే ఆయన తన నెపాన్ని పెట్టుకుని అడిగారు. ఆయన నెపాన్ని పెట్టుకుని పరమాత్మ మనకు వివరించారు. అలాంటి ఈ గరుడ పురాణంలో మనం ఇవాల్టి ఘట్టాన్ని మొదలు పెట్టుకునే ముందు ఒక్కసారి శ్రీయప్పతిని కీర్తించుకొని నృసింహమూర్తిగా, తర్వాత గరుత్మంతుల వారిని, ఈ పురాణాన్ని మనకు అందించినటువంటి వ్యాసుల వారిని కీర్తించుకుందాం. శ్రీమత్పయోనిధి నికేతన కృపాణి భోగీంద్ర భోగమడిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇవాల్టి కథాక్రమంలోకి వస్తే, పూర్వజన్మలో దానధర్మాలు చేసినప్పుడు మాత్రమే ఇప్పటి జన్మలో భాగ్యం లేక సత్కీర్తి లభిస్తుంది. కానీ ఈ జన్మలో చేసేటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తి శ్రద్ధలతో అయి ఉండాలి. పైగా అన్యాయార్జిత విత్తంతో చేసినటువంటి దాన ధర్మాలు కాకూడదు. ధర్మ మార్గంలో సంపాదించింది ఏ కొద్దిగానైనా సరే, అంటే మన వాళ్ళు గంగిగోవు పాలు గరిటెడైన చాలు, కడివెడైననేమి కర్మపాలు అని ఎలా అయితే మనకు వేమన మహాకవి చెప్పి ఉన్నారో, అలాగా ఇవ్వగలిగేది తక్కువే అవ్వచ్చు, అది సన్మార్గంలో ఆర్జించినటువంటిది అయి ఉండాలి. ఇంకా మహానుభావులైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఈ నరకంలో ఉండేటువంటి రకరకాలైన విషయాల్ని గరుత్మంతుల వారికి ఇలా కొనసాగిస్తున్నారు. ఇదివరకు చెప్పినట్లే, ఓ గరుడా, 10వ రోజు ఏర్పడినటువంటి పిండదేహాన్ని 13వ రోజున కింకరులు లాక్కుపోయేటువంటి తీరు ఎలా ఉంటుందో నీకు తెలియచేశాను. అప్పుడు ఆ పిండరూపధారి అయినటువంటి ఆ జీవుడు, అయ్యో నేను ఇన్ని రకాలైనటువంటి ఇక్కట్లు పడుతున్నాను కదా, ఏం చెయ్యను, ఈ నరక బాధ నేను ఎలా తప్పించుకోను? బ్రతికి ఉన్నప్పుడు నా మేలు కోరి సాధుసంతులందరూ కూడా నీవు పుణ్యకార్యాలు చెయ్యి, దానాలు చెయ్యి, ఆర్తుల్ని ఆదుకో, అన్నార్తులకి అన్నం పెట్టు అని ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ వాటిని వేటిని కూడా పెడచెవిన పెట్టాను. పైగా వారు అలా చెయ్యకపోతే నరకంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. అప్పుడు కూడా నేను వాళ్ళని గేలి చేశాను. ఏది నరకం ఉంటే నాకు చూపించండి ఎలా ఉంటుందో అన్నాను. పాపం అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది, అలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకోసం నా మీద ఉండేటువంటి జాలితో వారు ఎన్నో రకాలుగా నన్ను హెచ్చరించారు, నువ్వు నరకంలో పడతావు జాగ్రత్త అని. కానీ మనం ఎలా ఉంటామంటే, మన మానవ మనస్తత్వం ప్రతిదీ కూడా మనకి ఎదురుకుండా కనబడాలి. కనబడితే తప్ప నమ్మం. ఒక ప్యాంట్ కానీ షర్ట్ కానీ వేసుకొని ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వ్యక్తి అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పగలుగుతాడా అంటే, ఏంటి వాడికి నాకు తేడా? నేను కూడా అదే బండి మీద వెళ్తున్నాను, వాడే అదే బండి మీద వెళ్తున్నాడు. వాడికి ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయా ఎక్కువగా ఉండడానికి? నాకు లేవా? ఏంటి తేడా అన్నీ మనం గేల్ చేస్తాం. ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే, ఎవరినన్నా చాలా గొప్ప వాళ్ళని ఒప్పుకోవాలంటే
బతుకుండగా మనం ఒప్పుకోం. వాడు చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత మాత్రం అయ్యో అంతటి వాళ్ళు లేరండి, చాలా అద్భుతంగా చెప్తారండి అంటాడు వీడే. మళ్ళీ బతుకుండగా వాళ్ళని తనతో పోల్చుకుంటాడు. తనలాగే వాళ్ళ రూపం కూడా ఒకలాగే ఉంది కదా, మరి ఎందుకు నేను అతన్ని కొలవాలి అనుకుంటాడు. ఇది ఒకటి. మానవ నైజాలు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇలా ఎవరైనా దానం చేస్తూ ఉంటే అలా చేసిన వారిని నేను కనీసం ప్రశంసింపలేకపోయానే. మనకి నిన్న కూడా మనం తెలుసుకున్నాం, మనం పెట్టకపోగా మన దగ్గర లేకపోతే పెట్టే అమ్మను చూపించాలి. అంగో ఆవిడ నీకు ఆహారం పెడతారు, వాళ్ళ ఇంట్లో అవకాశం ఉంటుంది, మా ఇంట్లో లేదు అని చెప్పుకోవడంలో తప్పులేదు. ఇంకో చోట ఎక్కడైతే దొరుకుతుందో ఆ ప్రదేశాన్ని చూపించాలి కూడా. అంగో అలాగా కనీసం పరిచర్యలు కూడా పెద్దవాళ్ళకి ఎప్పుడూ చేయలేదే. నీళ్లు లేని చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసినా బావుండు. ఇక్కడ ఎవడూ కూడా కనీసం నాకు దాహార్తి తీర్చేవాడు కూడా ఎవడూ లేడు అని ఒక చెరువునో ఒక నూతినో తవ్వించినా ప్రయోజనం ఉండేదే అని మొత్తం నా భూమి అంతటిలోనూ కూడా పైరు వేసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి గింజ కూడా ఏరుకుని మా ఇంటికి తరలించానే తప్ప నేను ఉంచవృత్తి తీసుకుంటూ వచ్చేటువంటి బ్రాహ్మణుడికి నేను కనీసం ఏది కూడా ఒక గింజ కూడా ఇవ్వలేకపోయాను అని. ఇంకా వేదశాస్త్రాల వంటివి అభ్యసించగలిగినటువంటి ఓర్పు నేర్పు లేకపోయినా కనీసం శ్రీమద్ రామాయణము, భారతము, భాగవతము ఇత్యాది అద్భుతమైనటువంటి గ్రంథాలని కనీసం ఎత్తిపెట్టి రాయడం చేశానా? అది చెయ్యలేదు. ఇంకా ఈ కాలంలో అయితే ఇంకో ఏడుపు ఏంటయ్యా అంటే కనీసం అవి గ్రంథ రూపంలో ఉంటే, ఇప్పటికి మనకి ప్రింట్ మీడియా వచ్చేసిందిగా, ఎత్తిపెట్టి రాసుకోక్కర్లేదు, కనీసం అలా చూసి చదివానా? పోనీ అలా కూడా అవకాశం లేకపోతే పెద్దలు ఎవరన్నా చెప్తూ ఉంటే దాన్ని వినడానికన్నా ప్రయత్నించానా? ఏదీ చెయ్యలేదే. ఇంకా కనీసం అలాంటి పుస్తకాన్ని చదవకపోగా ఎవరైతే దాన్ని చదువుతారో వారికి ఒక గ్రంథాన్నన్నా నేను కొనిపెట్టగలిగానా? ఇక్కడ చిన్న విషయాన్ని మీకు తెలియచేస్తాను. విజయనగరంలో ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మగారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి సంతకి వచ్చాడు. సంతే ముందులండి గడియారం స్తంభం సెంటర్ మీరందరూ విజయనగరంలో చూసే ఉంటారు. ఆ గడియారం స్తంభం సెంటర్లో ఒక పుస్తకాల కొట్టు, అక్కడ దాకా వచ్చాడు. వాళ్ళమ్మ పక్కన ఇంకో పచారీ కొట్టులోకి వెళ్ళి ఏవో తీసుకుంటోంది. ఈ పిల్లవాడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి తదేకంగా ఒక పెద్ద పుస్తకం కేసి చూస్తున్నాడు. ఆ కొట్టతను ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. ఇది భాగవతం కదూ అని అడిగాడు ఆ పిల్లవాడు. అంటే అవును అన్నాడు. అంటేను ఇది ఎంత అంటే అప్పట్లో ఏ ₹1 మీద 6 అణాలో 5 అణాలో ఎంతో రేట్ చెప్పారు. అంటే ఇది ఇంచుమించుగా 1910 ఆ ప్రాంతానికి రేటు చెప్తే, మరి అప్పట్లో ₹1 6 అణాలు పెట్టి కొనుక్కోవడం అంటే మాటలతో పని కాదు మనకి. అలా అనేటప్పటికల్లా ఆ పిల్లవాడు తలకాయ ఉంచుకున్నాడు. తలకాయ ఉంచుకుంటే అసలు ఇది భాగవతంలో ఏముంటుందో నీకు తెలుసా అని అడిగాడు. ఓ తెలుసు అన్నాడు. అంటే ఇందులో పద్యాలు నీకు వచ్చా అంటేను వచ్చు అన్నాడు. అయితే ఏమన్నా ఒక 2-3 పద్యాలు చెప్తావా అంటే ఆ పుస్తకం ఇస్తారా అని అడిగాడు. పుస్తకం అతని చేతిలో పెడితే ఒక్కొక్క దాంట్లోనూ భాగవతం మనకి 12 స్కంధాల్లో ఉంటుంది. ఒక్కొక్క స్కంధంలోనూ ఒక్కొక్క పద్యాన్ని ఎంచుకుని ఆ పిల్లవాడు రాగయుక్తంగా పాడుతుంటే ఆ షావుకారికి మతిపోయినంత పనైంది. అయ్య బాబోయ్ ఎంత అద్భుతంగా పాడుతున్నాడు, ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, మీ ఇంట్లో పుస్తకం ఉందా అంటే లేదు, మా అమ్మగారు నాకు నేర్పారు. అంటే ఆమె ఎలా నేర్చుకున్నారు అంటే వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే ఈవిడ వినేవారట, అదే నాకు నేర్పారు, కానీ మా ఇంట్లో ఈ పుస్తకం లేదు నాకు చదువుకోవడానికి అంటే ఆ షావుకారికి కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి. వెంటనే ఈలోగా వాళ్ళమ్మ కూడా అక్కడికి వచ్చింది. వెంటనే ఆ పుస్తకాన్ని ఒక పట్టుబట్ట తెప్పించి దాని లోపల ఆ పుస్తకాన్ని చుట్టి దాన్ని వాళ్ళ షాప్లోనే ఉన్నటువంటి స్వామివారి యొక్క ఫోటో దగ్గర పెట్టి ఒక పువ్వు కూడా పెట్టి నమస్కారం పెట్టి ఆ పట్టుబట్టతో కట్టినటువంటి ఆ భాగవతాన్ని ఆ కుర్రవాడికి ఇచ్చాడు ఆయన. ఇంతకీ ఆ కుర్రవాడు ఎవరై ఉంటారు అని కదా మీరందరూ అనుకునేది.
మనందరము కూడా చదువుకున్నటువంటి పేరు ఆదిభట్ల నారాయణదాస్ గారు. హరికథా విద్వాంసులు. మన చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో కూడా ఆయన గురించి చదువుకున్నాం. అది ఆయన తాలూకు గొప్పతనం. అంటే ఇక్కడ ఆ షావుకారికి ఒక మంచి కుర్రవాడికి పాత్రత ఎరిగి దానం చేయడం అని చెప్పి నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అపాత్రదానం పనికిరాదు, పాత్రత ఎరిగి దానం చెయ్యాలి. అలాగా ఆ పిల్లవాడికి ఆ పుస్తకం ఇవ్వడం వల్ల అతని పూర్వీకులందరూ తరించారు షావుకారికి. ఇతనికి అలాంటి అద్భుతమైన పుస్తకం కొనుక్కోలేనటువంటి వయస్సు. ఆ ఇంటి స్తోమత కూడా ₹1 మీద 6 10 పెట్టి వెచ్చించి కొనగలిగేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళ నాయనగారు లేరు ఆ పిల్లవాడికి. మరి ఆ షావుకారు ఎంత గొప్ప పని చేశాడు. అలాగా ఇలా గాథల్ని చెవులారా వినలేకపోయాను, ఇలా కనీసం ఎవరికీ కూడా పుస్తకాన్ని ఇవ్వలేకపోయాను, అయ్యయ్యో ఎంత దౌర్భాగ్యుణ్ణయ్యాను. ఆ శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యలేకపోయానే. కనీసం కలలోనైనా సరే సత్కార్యం ఒకటి నేను ఆచరించాను అని కలలో చెప్పుకోవడానికన్నా ఒకటి కూడా లేదే. పైగా ఏవైతే చెడు పనులని పెద్దలు చెప్పారో వాటినే నిరంతరం చేస్తూ గడిపేశానే. మహాపాపనైనటువంటి నేను ఇప్పుడు ఈ శిక్ష నాకు అనుభవంలోకి వస్తూ ఉంటే ఏడ్చి గంతులు వేసి పరిగెట్టినా ఉపయోగం ఏముంది, ఇక్కడ ఎవడు పట్టించుకుంటాడు అని పరిపరి విధాల ఏడుస్తూ ఆ కింకరుల యొక్క అదలింపులకు బెదిరింపులకు భీతిల్లుతూ ఆ నరకాలని అనుభవిస్తూ ఉంటాడు అని శ్రీమన్నారాయణమూర్తి ఆ భక్త విరేణ్యుడైనటువంటి ఆ గరుత్మంతుల వారికి తెలియచేస్తున్నారు. ఇలా మనం 5వ అధ్యాయాన్ని సమాప్తం చేసుకున్నాం. 6వ అధ్యాయంలో మరలా గరుత్మంతుల వారు అడుగుతారు, ఓ జనార్దన, నరకం నుంచి వచ్చిన పాపులు తల్లి గర్భంలో ప్రవేశం ఎలా చేస్తారు? అంటే వారికి కొంతకాలం అని చెప్పి కొంత నియమానుసారంగా అక్కడ నరకంలో శిక్షలు పడతాయి. తిరిగి మరల వారు మళ్ళా పుట్టాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఈ ఒక్క విషయాన్ని మనం మన చిన్నప్పుడే మన తల్లిదండ్రులు తెలుసుకొని దాన్ని మనకి ఊహ వచ్చేటప్పటికే ఈ విషయాన్ని చెప్పి మనల్ని గనక పెంచడానికి ప్రయత్నం చేస్తే కనీసం ఎవడో ఒక్కడన్నా సరే ఆ దారిలో ముందుకు వెళ్ళేవాడుగా. భగవద్గీతలో కూడా పరమాత్మ ఒక శ్లోకం చెప్తారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వశః. అందరూ కూడా అనుకుంటారు శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి మనం వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ఆయన చెప్పిన మాటే స్వయంగా మనుష్యాణం సహస్రేషు, కొన్ని లక్షల కోట్ల మందిలో కశ్చిత్ యతతి సిద్ధయే, కొంతమందికి మాత్రమే ఈ శ్రీమన్నారాయణ తత్వం అంటూ ఒకటి ఉంది అని తెలుస్తుందట. అలాంటి లక్షల్లో కొన్ని వందల మందికి ఆ తత్వం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. అలాంటి కొన్ని వందల మందిలో కొన్ని 10 మందికి ఆ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసినటువంటి 10 మందిలో ఏ 10 మందో అలాంటి విషయంలో కృతకృత్యులు అవుతారు. అలాంటి 10 మందిలో ఏ ఒక్కడో నన్ను చేరుకుంటారు అన్నారు. ఇప్పుడు చూడండి, మనం టీ డికాక్షన్లో దాని మీద వలపెట్టి ఒక గిన్నె మీద పైనుంచి పోస్తే మొత్తం అంతా పైనుండిపోయి కిందకి ఎలా అయితే ఆ డికాషన్ దిగుతుందో ఇలా వడగట్టేశారు చూసారా ఆయన ఒక శ్లోకంలో. అంటే ఒకడికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ ఒకడు ఎవడవ్వాలి? మనమే అవ్వాలి. ఇఫ్ ఎనీబడీ కెన్ డూ, ఐ కెన్ డూ బెటర్ దాన్ దట్. ఇఫ్ ఐ కెనాట్ డూ, నోబడీ కెన్ డూ. ఇది ఒక ఇంగ్లీష్ ప్రొవర్బ్. ఎవరైనా ఏదన్నా పని చేస్తే వాళ్ళకంటే నేను బాగా చేస్తాను ఆ పని. ఒకవేళ నా వల్లే కాకపోతే ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. దీన్ని ఏమంటారు? పొగరమోత్తనం అంటారా? ఆత్మవిశ్వాసం అంటారా? ఆత్మవిశ్వాసం అంటే అంతటి అథెంటికేషన్ మనలో ఉంది అని అర్థం. ఇలాగే ఇక్కడ కూడా మనం పరమాత్మతత్వాన్ని గెలుచుకోవాలి. దానికి ఈ జన్మ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. విచిత్రం ఏంటంటే ఇలాంటి అద్భుతమైనటువంటి జన్మని మన యొక్క జననీ జనకులు కానీ, మనకి అందినటువంటి గురువులు కానీ, లేక మన బంధువర్గాలు కానీ, ఇలాంటి వారు ఎవరూ కూడా
ఈ జన్మ ప్రాప్తించినటువంటి విషయాన్ని మనతో చర్చించడానికి ఇష్టపడలేదు చిన్నప్పటి నుంచి. ఇష్టపడితే ఏమవుతుంది? అలా చర్చిస్తే గమ్మున వీడేమన్నా ఏ సుకుళ్ళాగో ఇంకేం అక్కర్లేదని చెప్పి బట్టలు ఇప్పేసిలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడేమో, నన్ను ఎవడు చూస్తాడు, వీడు వైరాగ్యం పొందేస్తే వెనకాల అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎవడు చేస్తాడు అన్న ఉద్దేశంతో మన వాళ్ళు కొన్ని ధర్మ మార్గాలు చెప్పరు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను. నేను పాండురంగస్వామి వారి గుళ్ళో అర్చకుడుగా ఉన్నప్పుడు ఒక బీటెక్ అమ్మాయిలు ఇద్దరు వచ్చేవారు. ఆ ఇద్దరు అమ్మాయిలు రోజు వెళ్ళేటప్పుడు, పంతులు గారు మీరు సాయంత్రానికి ఏదో ఒక పాట రాసియాలండి, అది సాయంత్రం మేము వచ్చి పాడాలని వాళ్ళు నాకు టార్గెట్ పెట్టేవాళ్ళు. వాళ్ళకి భయపడి చాలా పాటలు నేను రాసిన రోజులు ఉన్నాయి. సాయంత్రం వచ్చేస్తారా బాబు వీళ్ళ కోసం పాటన రాయాలని. అలా సాయంత్రం వచ్చిన వెంటనే అమ్మాయిలు ఇద్దరు కూడా పాడేవారు. ఇద్దరు గొంతు ఒకటే. ముగ్గురు అమ్మాయిలు పాడితే ఇంకా అద్భుతంగా ఉండేది, ఒకే గొంతుతో. అలా ఇద్దరు చాలా పాటలు బలవంతంగా నా చేత రాయించారు. వాళ్ళు పాడారు. చివరికి అలా పాటలు పాడుతూ ఇంట్లో కూడా పాటలు పాడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి మా కమిటీ మెంబర్ల దగ్గర కంప్లైంట్ చేసింది, ఈయన మా అమ్మాయిలకి సన్యాసం ఇప్పించేసేట్లా ఉన్నాడు అని. వీళ్ళని పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు? ఇలా మాట్లాడుతుంటే భక్తి ప్రపత్తి అంటూ దేవుడు దెయ్యం అంటూ ఉంటే ఎలా కుదురుతుంది? ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళకు ఉండవలసిన అచ్చటా ముచ్చటా వాళ్ళకి లేదు. మరి ఆ అచ్చటా ముచ్చట ఎలా ఉండాలో నాకు తెలియదు. అలా అనేప్పటికల్లా వాళ్ళన్నారు, పంతులు గారు ఎందుకంటే అమ్మాయిని ఇబ్బంది పడి, నేనేమీ రమ్మనమని చెప్పట్లేదు, వాళ్ళు వచ్చి పాట ఏంటో చూసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు అంటేనో ఆవిడ ఇలా అడుగుతున్నారని. అంటే అప్పటి నుంచి ఆ అమ్మాయిలకి, అమ్మ మీరు రాకండి అమ్మ, మీ వల్ల మీ అమ్మగారు కష్టపెట్టుకుంటున్నారు అన్నాను. అంటే చూసారా, అంటే ఆవిడ భయం ఏంటంటే ఈ అమ్మాయిలు పెళ్ళి పెటాకులు లేకుండా మేము స్వామివారికి అంకితం అయిపోతాం అని ఏమన్నా చెప్తే అన్న భయం అన్నమాట. మన వాళ్ళు కూడా ఏదన్నా భగవతత్వాన్ని గనక మీరు కొంచెం ఉపాసించండి అంటే అప్పుడు ఏంటండి ఇంకా వయసు బోడంతుంది కదా, కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మొదలెడతాం అంటారు. ఈ ఎప్పుడు మొదలెడతారు? 70 తర్వాత 75 తర్వాత. అప్పటికి కఫ వాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని మనకి మహానుభావులైనటువంటి కులశేఖరాళ్వార్లు ముకుందమాలలో చెప్తారు. కఫం చేత, వాతం చేత, పైత్య ప్రకోపం చేత నారా నారా అని తప్ప ఆ యణ అన్న మాట రా చివరికి. ఇంకప్పుడు ఏం చెప్తారు నారాయణ అని? ఇప్పుడు ఎలుగెత్తి చెప్పగలిగేటువంటి మాట ఉంది. దీనికి వ్యాసుల వారు కూడా ఒకసారి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారట. ఇప్పుడు ద్వాపరాంతంలో. ఇప్పుడైతే ఆయన ఆత్మహత్య చేసుకుంటారేమో. నారాయణ నామాస్తి వాగస్తి వశవర్తిని వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. నారాయణ నామం ఉంది. ఆ ఉందన్న సంగతి మనకే తెలుసా? ఈ మిగతా 84 లక్షల జీవరాశుల్లో మనల్ని మినహాయిస్తే మిగతా వాటికి తెలుసా? చెప్పండి. నారాయణ అనే నామం ఇంకా ఎవరికైనా తెలుసా? తెలియదు. మనకు తెలుసు. ఇంకా దాన్ని పలకగలిగేటువంటి శక్తి కూడా మనకేముందా? మిగతా వాటికి ఉందా? మనకి మాత్రమే ఉంది నారాయణ అనగలగడం. పోనీ అలా అని చెప్పి ఎక్కడ చెప్పలేమో, ఒత్తులు పొలులు ఉంటే ఎలాగండి? కష్టమేమో అంటే నారాయణ ఎక్కడా ఒత్తులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఎక్కడా లేవు. పలకలేకపోయేటువంటి భయం లేదు. ఏ వయస్సు వారైనా పలకచ్చు. కానీ నా భక్తి కశ్చిత్ ఎవ్వడూ పలకడం లేదే. అహో జనానాం వ్యసనాభిముఖ్యం. అయ్యయ్యో వీళ్ళందరూ కూడా వ్యసనంలో పడిపోయారే. వ్యసనం అంటే మళ్ళా ఏదో సిగరెట్ తాగడమో, మందు కొట్టడమో, పేకాడమో అనుకో, ఇవి వ్యసనాలు కాదండి. నిత్యకృత్యాల్లో మన తాలూకు సంసారం తాలూకు అనేక రకాల ప్రతిబంధకాల్లో పడిపోయి ఒక్కడు కూడా ఈ నామాన్ని ఉచ్చరించడం లేదే. కనీసం రోజుకి ఒక 5 నిమిషాల సేపు పరమాత్మని ఏ నామంతో వీలైతే ఆ నామంతో మనం ఎలుగెత్తి కీర్తిస్తున్నామా? కీర్తించలేకపోతున్నాం. మన ఇంట్లో మనం గట్టిగా మాధవ కేశవ అనడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితిలోకి వస్తున్నాం. ఇదే ఇక్కడ ఈ జీవుడు కూడా అలాగే ఏడుస్తాడట. ఆ పరిస్థితుల్లో గరుత్మంతుల వారు అడిగిన దానికి పరమాత్మ చెప్తున్నారు ఎలా ఆ జీవుడు తల్లి గర్భాన్ని. ఇక్కడ తల్లి గర్భం అంటే మన స్త్రీలే కాదు, ప్రపంచంలో ఎక్కడైతే అవకాశం ఉన్నటువంటి జన్మ ఉందో
ఆ జన్మలోకి, ఆ యోనిలోకి వాడు ఎలా వస్తాడు? పూర్వకాలంలో దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి చంపగా అతన్ని బ్రహ్మహత్యా పాతకం ఆవహించింది. ఎందుకంటే వృత్రుడు బ్రాహ్మణుడు. ఎప్పుడైతే బ్రాహ్మణ్ణి చంపాడో వెంటనే బ్రహ్మహత్య అతన్ని పట్టుకుంది. అప్పుడు దేవేంద్రుడు దుఃఖిస్తూ బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేశాడు, లేకపోతే బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మహత్య లాంటిది మనల్ని పట్టుకున్న తర్వాత తపస్సులు పనికిరావు. ఆ బ్రహ్మదేవుల వారిని ఆరాధించాడు. అతడు కరుణించి 4 భాగాలు చేశాడు. దేనిని? ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని. అది ఒకటి మాత్రం స్త్రీ రజస్సులో ఉండేట్లా ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి స్త్రీలకి బహిష్టు అయ్యే కాలంలో మొదటి 3 రోజులు నరకంలో నుంచి వచ్చినటువంటి పాపాత్ములకు తరులవుతున్నారు. ఈ పాపులు పురుషరేతకణాన్ని ఆశ్రయించి పూర్వ జన్మకర్మానుసారంగా దేహోత్పత్తి కోసం స్త్రీల యొక్క గర్భాల్లో ప్రవేశిస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది గర్భంలో పిండం పెరిగే దశలు? గర్భంలో ప్రవేశించినటువంటి ఒక రోజుకు కలిలము అవుతుంది, అంటే సంయోగం అవుతుంది. బాగా చెప్పాలంటే ఫలదీకరణం అంటారు. 5 రోజులకి ఒక చిన్న నీటి బుడగగా మారుతుంది. 10 రోజులకు అది రేగుపండు ప్రమాణాన్ని చేరుకుంటుంది. 1 మాసానికి దానికి శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలల కాలానికి భుజాలు ఏర్పడతాయి. 3 నెలల కాలానికి గోళ్ళు, రోమాలు, చర్మం, గుహ్యాంగాలు ఏర్పడతాయి. 4 నెలల కాలానికి సప్తధాతువులు ఏర్పడతాయి. 5 నెలల కాలానికి ఆకలి దప్పులు ఏర్పడతాయి. అంటే ఆకలి దప్పులు ఏర్పడ్డాయి అంటే ప్రాణం నీకు ఉంది అక్కడ. కాకపోతే ఆహారం నోటితో తీసుకోదు. ఆ లోపల గర్భస్థమైనటువంటి శిశువు తల్లి యొక్క ప్రేగు ద్వారా దానికి ఆహారం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మన పెద్దలందరూ కూడా, అంటే ఇప్పుడు నాజూకుతత్వం ఎక్కువైపోయి ఆడాళ్ళు తినడం మానేస్తున్నారు. కానీ ఇంకా ప్రపంచంలో అన్నింటికన్నా కర్కశత్వము, క్రూరము అనేటువంటి స్వభావం ఎవరిదండి? గర్భస్థమైనటువంటి శిశువుది. అత్యంత క్రూరమైన స్వభావం. ఎందుకంటే అది తల్లి తాలూకు స్థితిగతుల గురించి ఆలోచించకుండా ఆ ఉన్నటువంటి పేగు ద్వారా తనకు కావలసినటువంటి ఆహారాన్ని అది తీసేసుకుంటుంది. అందువల్ల తల్లి ఏం చేయాలి? ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు? ఆ గర్భస్థమైన పిండము బతకాలి, తాను బతకాలి. ఇక్కడ నాజూకుతనంతో ఎవడు తింటాడు? అవతల వాళ్ళకి కడుపు పెద్ద అవుతుంటే చూడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని తిండి మానేస్తే అది మాత్రం తీసేసుకుంటుంది. ఇది మాత్రం సన్నగా రివట్లా అయిపోతుంది. తద్వారా ఇబ్బంది ఏంటి అంటే గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. అందుకని ఆహారం తీసుకోవాలి. 6 నెలల కాలానికి పైన మావి పొరతో కప్పబడతారు. 7 నెలల కాలానికి జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కలిగితే ఏమవుతుంది? వాడికి జన్మాంతరాల్లో చేసినవన్నీ కూడా గుర్తొస్తాయి. అయ్యయ్యో, నేను ఇలాంటి పనులు చేయడం వల్ల కదా ఇలాగా ప్రపంచంలో అన్నింటికన్నా దుర్భరమైనటువంటి జీవితం ఏంటయ్యా అంటే తల్లి యొక్క ఉమ్మునీటిలో అలా తేలుతూ ఉండడం. అది లోపల ఉండేటువంటి అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాలతో కుట్టబడుతూ ఉంటాం. అంతటి కష్టాన్ని అనుభవిస్తూ ఎప్పటికి నేను బయటపడతాను అని చూస్తూ ఉంటాడు. ఈ జ్ఞానం కలిగినప్పుడు జన్మాంతరాల్లో చేసిన మంచి చెడులన్నీ కూడా వాడి ముందు సినిమా రీల్లా తిరుగుతూ ఉంటాయి 70 mm స్క్రీన్ మీద. ఎందుకు వచ్చిన కర్మ, ఇలా చేశాను, అసలు రాకూడనదే తల్లి గర్భానికి కదా. కింద జన్మలో చాలామంది చెప్పారు మానవ జీవితం తర్వాత ఇంకా జీవితం ఉండదురా అన్నారు. ఎవడ వింటాళ్లే, ఇవన్నీ ఎవడ చూడొచ్చాళ్లే అన్నాను. నా కర్మ కాలిపోయి మళ్ళీ వచ్చాను కదా ఇక్కడికి. ఇంకా పుట్టిన తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క చరణారవింద సేవ తప్ప అన్యము ఎరగకుండా నేను నా జీవితాన్ని గడుపుతాను. ఇది ఆ దేవదేవుడి మీద ఆనా అని చెప్పి ఓ పెద్ద ఒట్టోడు పెడతాడు వాడు లోపల. ఈ లోపల స్థితిగతులు బాగుంటాయి. మొత్తానికి 9వ నెల నిండిన తర్వాత నిండకుండాను మొత్తానికి ఓ మగపిల్లవాడు పుడతాడు. 10వ నెలలో ఇంకో అమ్మాయిలందరూ కలిసి ఆ టైంలో పుడతారు. ఆ పుట్టిన తర్వాత వాడు ఏమనుకుంటాడు, ఇంక నేను ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు నాకు,
నేను మొత్తం శ్వాసనాలు సహా అన్నీ కూడా ఆపేసుకుంటానంటాడు. అని ఏం చేస్తారంటే అప్పటికి ఆ బొడ్డు కోసిన తర్వాత వాడు మాటా పలుకు లేకుండా ఉండిపోతాడు. ఎందుకని? వాడికి అసలు పుట్టడం ఇష్టం లేదు. ప్రపంచంలో అసలు ఇష్టం లేని పని ఏంటయ్యా అంటే పుట్టడం. అలా ఎప్పుడైతే వాడు ఊపిరి కూడా తీసుకోకుండా ఉన్నాడో, అయ్య బాబా వీడు ఏమైపోయాడో, నిజంగా పుట్టిన పిల్లవాడు బతుకున్నాడా లేడా అని చెప్పి ఆ మంత్రసాను ఈ కాలంలో ఉన్నటువంటి హెడ్ నర్సో మొత్తానికి వాడిని తల కిందలుగా పెట్టి పిర్ర మీద టప్పన ఒకటేస్తుంది. ఎప్పుడైతే ఆ చరుపు తగిలిందో క్యారం అంటాడు. ఇలా ఎప్పుడైతే వీడు క్యారం అన్నాడో అప్పటిదాకా వాడి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి హఠ అనేటువంటి వాయువు ఉంటుంది. దీన్ని శఠము అని అంటారు. ఈ శఠ అనేటువంటి వాయువు కూడా ఒక్కసారిగా మొదటి పీల్పుకి లోపల పోతుంది. దాంతో వీడు ఇన్నాళ్ళ మట్టి, అదే గత 2 నెలల మట్టి కూడా వీడు ఏదైతే ఆలోచిస్తాడో, నేను పుట్టిన తర్వాత సిస్టమేటిక్గా ఉంటాను, లైఫ్ బాగా లీడ్ చేస్తాను అన్నవన్నీ కూడా ఆ వాయువు లోపల పీల్చడం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. దాంతో వీడి బతికి పాక్కుంటూ ఉన్నప్పుడు కండచేమ కనబడితే దాని చేతు ఇలా కొట్టిన దగ్గర నుంచి వాడి జీవితం మొదలయ్యి 20 ఏళ్ళు వచ్చేప్పుడు కత్తుచ్చుకుని పక్కవాడిని ఏమన్నా నరికేసేదాకా జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏం బాగుకున్నాం మనం? జ్ఞానం భగవంతుడు గర్భస్థుడు అయినప్పుడు ఇచ్చాడు. దాన్ని నిలుపుకునే పరిస్థితి కూడా మనకు లేదు. చూసారా, ఈ శఠ అనే వాయువు మీలో తగ్గించాలనేటువంటి ఉద్దేశంలోనే మీకు దేవాలయాలకి రమ్మనమని, ప్రతిరోజు స్వామిని దర్శించమని, మీ యొక్క నెత్తి మీద పెట్టేటువంటి ఆ శఠకోపము అన్నమాట. శఠకోప అన్న మాటకు అర్థం ఏంటంటే శఠ అనేటువంటి వాయువుని కోపిస్తుంది. ఏది? శ్రీ పరమాత్మ యొక్క పాదాలు. ఆ పాదాలు ఎప్పుడైతే మన మీదకి వచ్చాయో ఆ స్థితిగతులు తగ్గుతాయి. తగ్గి పరమాత్మ ఎడల భక్తి ప్రపత్తి పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా మళ్ళా ఆ మాత్రం శఠారి పెట్టేస్తే పెరగదు. జన్మాంతరాల్లో ఈ వెధవకి తిన్నంగా ఉండే పరిస్థితి ఆడవాలి. అప్పుడు అలా వాడి యొక్క స్థితి మారుతూ ఉంటుంది. ఇలాంటి శఠ అనేటువంటి వాయువుని తన జీవితంలో మొదటి పీల్పులో కూడా రానివ్వకుండా ఉన్నారు. కాబట్టే నమ్మాళ్ళవార్లని శఠకూపులు అని పేరుతో పీల్చారు. మిగతా అందరము కూడా వాయువు మొదటి వాయువు పీల్చేసాం మనం. పీల్చేయబట్టే మనకు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో అలాగా ఈ రకంగా పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటాడు. మళ్ళా మనం వెనక్కి వెళ్దాం. 7వ నెల తర్వాత నుంచి తాను జన్మించేంత వరకు కూడా పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటాడు. ఓ మహానుభావ, గత జన్మలోనే అలా చేశాను, ఇలా చేశానని చెప్పి. ఇంకా బయటికి వచ్చిన తర్వాత నీ పాదపద్మాలే నాకు శరణ్యం, ఇది మాత్రం నేను తప్పనే అని చాలా ఉట్లు పెడతాడు అక్కడ అవకాశం ఉన్నంత వరకు కూడా. ఇంకా ఆ ఉమ్మనీళ్ళల్లో తిరుగుతూ ఆ రకరకాలైనటువంటి మలమూత్రాలని అక్కడే చేస్తూ ఆ జీవితాన్ని అత్యంత దుర్భరంగా గడుపుతూ ఎప్పుడు నేను విడుదల చేయబడతానా అని చూస్తాడు. ఇంకా ఓ మహానుభావ అని చెప్పి ఆ గర్భస్థుడైనటువంటి జీవి ఎలా వేడుకుంటాడో చూద్దాం. నేను నా పురజములో ఉన్నటువంటి ఏ దశలు కూడా మరవను. ఈ గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత నీ పాదాలకు నమస్కారం చేస్తాను. ముక్తి మార్గం పొందడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈ గర్భనరకంలోంచి ఎప్పటికి నేను బయటపడతానో తెలియదు. నీ దయ వల్ల నాకు ఇంతటి జ్ఞానం కలిగిందయ్యా. ఓ పరంధామా, బయటికి వచ్చి మళ్ళా ఈ సంసార లంపటాల్లో చిక్కుకోవాలని మాత్రం నాకు లేదు. జన్మించిన తర్వాత పాపకర్మలు చేయకుండా ఉండలేను. జన్మిస్తే ఈ స్థితి నాకు తప్పదు. ఎలాగైనా మంచి పనులు చేసి సంసార బంధం నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తానయ్యా. ఓ పద్మనాభ, భార్యాపుత్రులు అనేటువంటి మమకారాలతో నేను అనేక రకాల పాపాలు చేశాను. నన్ను అనుగ్రహించు. ఈ పాపాలను ఈ జన్మలోనైనా సరే చెయ్యకుండా నేను ఉంటాను. సద్బుద్ధి నాకు ప్రసాదించవయ్యా అని వేడుకుంటే 10వ నెల తర్వాత ఆ ప్రసవ మారుతం ఏదైతే ఉందో అది ఆ లోపల నుంచి బయటకు తోస్తుంది ఆ గర్భస్థుడైనటువంటి శిశువుని. భూమి మీద పడి మలమూత్రాలతో క్రిమిలా కదులుతాడు. అప్పుడు జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరిస్తుంది. ఇదే మీకు శఠ అనేటువంటి వాయువు మిమ్మల్ని ఆవరిస్తుంది అని కదా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. గర్భంలో ఉన్నప్పుడు కలిగేటువంటి వైరాగ్యం, దీనిని
అదొకటి. ఇదొక వైరాగ్యం. ఇది గర్భస్థుడైనటువంటి శిశువుగా ఉన్నప్పుడు చాలా వైరాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత రోగ వైరాగ్యం ఉంటుంది. అంటే ఏదైనా దీర్ఘమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఎందుకు ఆ పరమాత్మ ఇంకా నన్ను తీసుకెళ్ళిపోలేదు అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మన కర్మగాలి కనుక రోగం తగ్గుదారిలోకి వచ్చిందనుకోండి, అప్పుడెప్పుడు అలా అన్నావు కదా వచ్చేస్తావా అని ఎవడన్నా మన పక్క అబ్బే నేను ఎప్పుడన్నా నేను అనలేదు అలాగా, ఏదో అందరూ అలా అనుకుంటారు కాబట్టి అన్నానంతే అంటారు తప్ప వెళ్ళిపోవడానికి ఎవడో ఇష్టపడ్డు. ఇంకా తర్వాతది శ్మశాన వైరాగ్యం. ఎవరన్నా గతిస్తే మన పెద్దలు వాళ్ళతో బాటుగా మనం కూడా అక్కడి దాకా వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చితిమంటలు అంటించడానికి ఇంకా సమయం కనుకుంటే మనకన్నా ముందు లైన్లో ఎవడన్నా ఉంటే దాన్ని అక్కడ పెట్టుకుని ఏముందండి జీవితం అంటే ఇంతేనండి, క్షణభంగురం, ఎప్పటికైనా సరే ఇక్కడికి రావాల్సిందే కదా మనం అని చెప్పి అక్కడ దాకా మాట్లాడుకుని ఆ తర్వాత గేట్ బయటకు వచ్చిన తర్వాత సెల్ తీసి ఒరే వాడెవడో మనకు 2 లక్షలు ఇవ్వాలి, వాడు ఇచ్చాడా సరే సాయంత్రానికి, లేదంటే వాడిని కట్టేసి మన షాప్లో కట్టాయి. మరి క్షణభంగురంగా ఉండేటువంటి జీవితం మీద ఎందుకు నీకు ఆ 2 లక్షల రూపాయలు ధ్యాస? అంతకుముందేగా చెప్పావు. కానీ అది శ్మశాన వైరాగ్యం అంట. ఏమిటో ఇక ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే అంటాడు. పోనీ రేపు పొద్దున వచ్చేస్తావా నువ్వు అంటే, అప్పుడే ఎక్కడ వచ్చేస్తాం, మా అమ్మాయి పెళ్లి చేసుకోద్దా అంటాను నేను. ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత ప్రసూతి వైరాగ్యం. జన్మనివ్వడానికి ఎంతో కష్టపడుతుంది స్త్రీ. ఆ కష్టపడినప్పుడు ఇంకెప్పుడూ కూడా ఇలాంటి స్థితినే కల్పించుకోను ఉంటుంది. అది ఎక్కడ మళ్ళీ 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ కథ మళ్ళీ మామూలే. దీన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. ఇలా పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఇలాంటి వాటి వల్ల కలిగేటువంటి ఈ వైరాగ్యాలన్నీ కూడా పురాణ శ్రవణం వల్ల స్థిరమైనటువంటి జ్ఞానం గనక మనకు కలిగితే మనుషులందరికీ కూడా ముక్తి లభిస్తుంది. మనం ఎంతో తేలిగ్గా ఉండేటువంటి దానిని అత్యంత కఠినాతి కఠినంగా చేసుకుంటున్నాం. కలవు స్మరణాన్ముక్తి అని అన్ని పురాణాలు ఘోషించాయి. కృతయుగంలో గనక మనం పుడితే తపస్సు చేస్తే కానీ పరమాత్మని చేరుకోలేం. త్రేతాయుగంలో యజ్ఞాలు చేస్తే తప్ప పరమాత్మను చేరుకోలేం. ద్వాపరంలో షోడశోపచార పూజలు చేస్తే తప్ప పరమాత్మను చేరుకోలేం. కానీ ఈ కలియుగంలో నామస్మరణ చేస్తే చేరుకోగలం. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి రామహరే కృష్ణహరే తవ నామవదామి సదా నృహరే అని ఎన్నో రకాల పాటలు ఉన్నాయి మనకి. కానీ ఎందుకో మనం వాటిని పాడుకోవడానికి ఇష్టపడం. ఇంకా ఇలా గర్భంలో అనేక రకాల యాతనల్ని పొంది అనేక బాధలు పొంది బాల్యాన్ని యవ్వనాన్ని విపరీత భావాలని పొందుతాడు. శాస్త్రాల్ని సత్పురుషుల్ని తిరస్కరిస్తాడు. వయస్సులో దేవమాయకు లోబడతాడు. ఆయా ఇంద్రియాలకు లోబడతాడు. అనేక రకాల బాధల్ని పడతాడు. అహంకారంతో అనేక పాపాలు చేస్తాడు. దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొంది సత్కర్మలు చేయక దుష్కర్మలు చేసి మహాపాపిగా చివరకు ఎంచబడతాడు. శైశవ బాల్య దశల నుంచి కూడా అలాగే యవ్వనంలో కూడా ఇవి అని చెప్పరానటువంటి బాధలకు దుఃఖాలకు నిలవు. ఏ జంతువైనా సరే శబ్దం వల్ల రూపం వల్ల గంధం వల్ల వంచబడుతూనే ఉంటుంది. ఇంకా ఈ మానవ జన్మ ఎంత ఉదాత్తంగా ఉంటుందో అంత జటిలంగానూ ఉంటుంది, అంతటి లంపటహేతువుగానూ ఉంటుంది. పుణ్య సముపార్జనకు ఎంత అవకాశం ఉందో ఇంకా ఇహలోక లంపటాల్లో తగులుకోవడానికి కూడా అంతటి అవకాశం కూడా దీనికి ఉంది. ఇదంతా దేనివల్ల వస్తుందయ్యా అంటే ఇంద్రియ చాపల్యము. ఎప్పుడైనా ఒక జంతువు ఎప్పుడు వేటాడుతుంది? మీరందరూ కూడా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఎప్పుడప్పుడు చూసే ఉంటారు. సింహాలన్నీ గుంపుగా ఓ చోట ఎక్కడో పడుకుంటాయి. శివంగులు, మగసింహాలు, ఆడసింహాలు కూడా. వాటికి కొంచెం దూరంలో లేళ్లవి తిరుగుతూనే ఉంటాయి, గడ్డి మేస్తూనే ఉంటాయి. కానీ వేటి పని అవే. ఇవి ఇక్కడ శుభ్రంగా కూర్చుని తోకతో కొట్టుకుంటూ ఉంటాయి, అక్కడ దూరంగా ఉంటాయి. కానీ వాటికి ఆకలి అని అనిపించినప్పుడు మాత్రమే దాన్ని వేటాడి ఆహారం తీసుకుంటుంది. ఇక్కడ మనం అలా కాదు. మనకి 24 గంటలు ఆకలి వేస్తుంది. 24 గంటలు కూడా ఆ శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనిపిస్తుంది.
దీనికో పద్ధతి పాడు అంటూ మన బతుకులకు లేవు. ఇంకా ఈ రకంగా ఉంటుంది. ఇంకా భ్రమ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక జింక ఉంటే దాన్ని వలలో వేసుకోవడానికి బోయవాడో ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రయత్నం అయ్యా అంటే ఒక వేణువుతో ఊదాడనుకోండి, ఆ జింక ఎక్కడో చప్పుడు వస్తోంది అని భావిస్తుంది. ఆ చప్పుడు కోసం అది బయలుదేరి ఆ ప్రదేశానికి వస్తుంది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ బోయవాడు దాని మీద వల వేసి పట్టుకుంటాడు. ఇక్కడ దేనివల్ల ఆ జింక లోబడిపోయిందయ్యా అంటే దాని యొక్క శ్రవణేంద్రియ జ్ఞానం వల్ల లోబడిపోయింది. అలా ఆపద కొని తెచ్చుకుంది. ఇంకా ఒక ఏనుగైతే బలంలో సాటిరాగలిగినటువంటి ఏది కూడా ఈ భూప్రపంచంలో లేదు కదా నాకు అనుకుంది. కానీ ఎన్నో రెట్లు తక్కువ బలం ఉన్నటువంటి మావటివాడి యొక్క చేతిలో అది లొంగిపోతుంది. అలాగే దీపం పురుగులు కూడా ఆ దీపం మీద ఉండేటువంటి ఆ వేడికి ఆకర్షించబడి దాన్ని ఎలాగైనా మింగేద్దామనుకుంటాయి. అవి అలా మంటల్లో కూడా మిడతలు పడి చనిపోతాయి. ఇలాగా రకరకాలైన పరిస్థితులు. ఒక చేపల్ని పట్టేవాడైతే ఓ ఏలుగుపాముని ఒక కుక్కానికి గుర్చి దాన్ని నీళ్ళల్లో వదిలిపెడతాడు. ఆ చేపకి ఆ వానపామే కనబడుతుందా కుక్కము కనబడుతుందా అంటే కుక్కం కూడా కనబడుతుంది. కానీ ఆ వానపాముని మనం ఏదో రకంగా లాగేసుకుంటాం అనుకుంటుంది. కానీ ఆ నోరు తెరవడంలో ఈ కుక్కం తాలూకు చివరి ముళ్ళు దానికి గుచ్చుకుంటుంది. దాంతో దాని జీవితం ఆ చేపలు పట్టుకునే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే మన యొక్క జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాలు ఖచ్చితంగా మనల్ని మాయ చేస్తూనే ఉంటాయి. ఇదే మాట మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్పబడుతుంది. మీ అందరూ కూడా మొదటి నుంచి ఒకసారి లలితా సహస్రనామాన్ని ఏమన్నా చెప్పుకున్నట్లయితే ఈ విషయం మీకు అర్థమవుతుంది. 5 రకాలైనటువంటి పువ్వులు ఆవిడ చేతిలో ఉంటాయి. ఇక్షుదండం ఉంటుంది. ఈ విషయాన్ని మనకి లలితా సహస్రనామంలో ఏమని చెప్పారు? ధ్యాన శ్లోకాలు కాకుండా ఆలోచించండి. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. తన్మాత్రలు అంటే ఇవి శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఈ 5 కూడా ఈ చూపు వాసన వినికిడి రుచి వీటికి ప్రతీకలు. ఇలా ఈ 5 కూడా బాణాల రూపంలో ఆవిడ దగ్గర ఉంటాయి. ఆ బాణాలను ఆవిడ మన మీదకి వేస్తుంది. దీనిని కోదండాన్ని పట్టుకుని. ఏ కోదండం? ఇక్షుకోదండం. ఆ ఇక్షుకోదండం ఏంటయ్యా ఆవిడ చేతిలో ఉండేది? మన మనస్సే. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాదుల్ని ఆవిడ మన మీద ప్రయోగిస్తారు. మరి ప్రయోగిస్తే మనం ఎలా ఆవిడ నుంచి తప్పుకోవాలి అంటే వీటికి లోపడిపోయేట్లా చేస్తారు ఆమె. ఎలా తప్పుకుంటామంటే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని పట్టుకొని మనం వాటిని తిరగొట్టచ్చు. అలాగా ఈ ప్రకృతి మనల్ని అనేక రకాలుగా లొంగదీసుకోవాలని చూస్తుంది. అది దాని ధర్మం. కానీ దేనికి లొంగాలి దేనికి లొంగకూడదు అన్న విషయం ఆ యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం మనకి ఉండాలి. ఇలా ఒక్కొక్క ఇంద్రియం చేత కొంతమంది, అన్ని ఇంద్రియాల చేత అందరూ ఇలా రకరకాలుగా మోసపోతూ ఉంటారు. ఇంకా బంగారాన్ని చూసి దీపపురుగుల తన ప్రాణాల మీదకి కొని తెచ్చుకునేవారు కొంతమంది ఉంటారు. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఓ గరుత్మంతా. ఇంకా వైరాగ్యం కానిది వాస్తవం. అంటే జరిగిపోయినటువంటి రోజుల్ని ఎవ్వడూ కూడా లెక్కలోకి తీసుకోడు. విచిత్రం ఏంటంటే మనందరము కూడా పుట్టినరోజులు జరుపుకుంటాంగా. ఎంత వచ్చింది అంటే మా అబ్బాయికి 67 వచ్చిందంటారు, లేదంటే మా అబ్బాయికి 47 వచ్చిందంటారు. 60 నిండా అని చెప్పి నాలాంటి వాడు ఎవడో రకరకాల సంబరాలు చేయించుకుంటాడు. దీని అర్థం ఏంటండి? నా బతుకులో 60 సంవత్సరాలు వృధాగా గడిచాయి. ఇంకా దేనికి దగ్గర పడుతున్నానని చెప్పి నేను సంబరం చేసుకోవాలి? చావుకు దగ్గర పడుతున్నామన్న సంగతి తెలిస్తే మనం ఏమన్నా సంబరాలు చేసుకుంటామా? చేసుకోంగా. కానీ 60 వచ్చాయి అన్న విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకుంటాం. కానీ 100లో 60 పోయాయి అని చెప్పేవాడన్నా ఈ సంబరం చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే ఎంతవరకు ఉంటామన్న సంగతి తెలియదు.
కానీ 60 వచ్చాయంటే జీవితంలో చాలా విషయాల నుంచి వెనక్కి వెళ్తున్నామని మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను, ప్రకృతి రహస్యం. మనం పునరుత్పత్తి ప్రక్రియకు ఎప్పటి నుంచి మనం అనుకూలంగా ఉంటాము? మగవాళ్ళైతే 16, ఆడవాళ్ళైతే 14. ఈ 14 నుంచి 24 వరకు ప్రకృతి మిమ్మల్ని చూస్తుంది. వీడు తిరిగి మరలా పునరుత్పత్తి చేస్తాడా? అదేగా అర్థం. అక్కడ ఒక అరటి చెట్టు వచ్చింది అంటే అది ఎప్పటికి దాని జీవితం పరిపూర్ణమైనట్టు? గెల వేసేంత వరకు. ఎప్పుడైతే మీరు ఆ పువ్వు కొట్టేసి వండేసుకుని, ఆ బాగా ఎదిగిన గెల కొట్టేసుకుని వండేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గెల వేస్తుందేమో అని చెప్పి చెట్టు ఎప్పుడన్నా అట్టు పెట్టారా? లేదు. దాన్ని కొట్టేశాం. అలాగే ఈ ప్రకృతి కూడా 24 సంవత్సరాల వరకు నీకు నీ యొక్క వయస్సుని నీ అందుబాటులో ఉంచుతుంది. ఎప్పుడైతే నువ్వు పునరుత్పత్తికి సాహసించవో, ఇంకా అట్టి పెట్టుకున్న 30 వచ్చిన తర్వాత ఈలోగా డ్యూప్లెక్స్ అంతా కొనుక్కొని వడ్డాణాలు, ఈ కట్లకాసుల పేర్లు, ఒక హై అండ్ కారు ఇవన్నీ కొనుక్కుని నేను మొదలు పెడతాను అనుకుని 30 తర్వాత మొదలు పెడితే అప్పుడు ఆ అమ్మాయికి గర్భం ధరించే అవకాశం, ఆ అమ్మాయి చేత గర్భం ధరింపజేసే అవకాశం ఆ విధవకి ఇద్దరికీ కూడా ఉండదు. అప్పుడు ఏమైంది? ప్రకృతి నీలో ఉండేటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని వెనక్కి తీసేసుకుంటుందండి. అది చూపు తగ్గడం, లేకపోతే వినికిడి తగ్గడం, జుట్టు ఊడిపోవడం, లేకపోతే శరీరం తాలూకు స్థితిగతులు సడలడం, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, ఇలా రకరకాలైన విషయాల్లో మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది. మనం ఏం చేస్తాం? 25కేమో 25 ఏళ్ళు నిండా అంటాం, 50 ఏళ్ళకి 50 అంటాం, 60 ఏళ్ళకి 60 నిండా అని చెప్పి బాగా లక్షలు కోట్లు ఉంటే బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాం ఏ కుసుమదచ్చ ఫంక్షన్ హాల్లోనూ. దీనివల్ల ఏమవుతోంది? ప్రకృతి వెనక్కి తీసుకుంటూ అన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. కానీ దానికి మీ అవసరం లేదు అన్న సంగతి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రకృతికి మీ అవసరం లేదు. ఎప్పుడు? 24 సంవత్సరాల తరువాత. ఎందుకు? ధర్మం ఏమని చెప్పింది? పునరుత్పత్తి ధర్మం. అది ఏదైనా సరే, స్థావర జంగమాత్మకంగా ఏదైనా సరే పునరుత్పత్తి చెయ్యాలి. ప్రకృతి నియమం అది. ఎప్పుడైతే ఆ సమయానికి చేయలేదో ఇంకా ప్రకృతికి నీతో అవసరం లేదు. అది వదిలిచేసుకుంటోంది నిన్ను. కాకపోతే వెంటనే వదిలించుకోవట్లేదు, క్రమక్రమంగా వదిలించుకుంటోంది. ఈ సంగతి కనుక స్పృహలోకి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకుతాం. ఇంకా ఈ రకంగా రకరకాలైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయ్యా. ఇంకా పాపులు నరకానికి వెళ్ళే విధానాన్ని నీకు వర్ణించాను కదా ఓ గరుత్మంతా, ఇంకా ఏం వినగోరుతావు నువ్వు అని అడిగారు పరమాత్మ. యమదూతల చేత పరిగ్రహించబడినటువంటి వాయు శరీరం కలిగినటువంటి ఆ జీవుడు కాల్చడానికి పేర్చినటువంటి చితికి 10 మూరల దూరంలో నిలిచి ఉంటాడు. అగ్నిచేత తన దేహం తగలగానే ఆ శగ హాహాకారాలు చేస్తాడు. ఆ జీవుడు ఏ కొద్దిపాటి పుణ్యం గనక చేసి ఉంటే ఈ దేహం విడవడమే మంచిది కదా అనుకుంటాడు. శిరస్సు దహనమయ్యేంత వరకు కూడా ఆ జీవుడికి ఆ శరీరం మీద ఆశ చావదు. అందువల్ల ఎందుకు మన వాళ్ళు పాదాలకే ముందుగా అంటించచ్చుగా, తలకే ఎందుకు అంటిస్తారన్న సంగతి ఇప్పటికి మీకు అర్థమైందా? పాదాల నుంచి తల దగ్గరికి కాలడానికి చాలాసేపు పడుతుంది. ఆ జీవుడికి ఇంకా భ్రమ అలా మిగిలిపోతుంది. అలా మిగలకుండా ఆ జీవుడి యొక్క తల దగ్గరే ముందు అంటిస్తే ఎప్పుడైతే తల కాలిపోయిందో ఇంకా మిగతా స్థితిగతులన్నీ కూడా తాను బయటకు వచ్చేస్తున్నానన్న సంగతి వాడికి అర్థమవుతుంది. అలా ఆ జీవుడు తిరిగి మరలా ఇది నా శరీరం కాదు, నేను బయటికి వచ్చేసాననేటువంటి ఆ స్థితి వాడికి అర్థమవుతుంది. లేకపోతే అప్పటిదాకా తాను అక్కడ ఉన్నాననుకుంటాడు. ఇంకో ఇప్పుడు దేహమంతా కాలిపోయిన తర్వాత ఏమవుతుందో దీనిని మనం రేపటి రోజున చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.